వీళ్ళు వచ్చింది వ్యాపారం చేయటానికి. వ్యాపారం చేస్తూ లూటీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలా లూటీ అయిపోయి సమాజం అంతా బీదగా, దీనంగా, దారిద్ర్యంగా ఉన్న టైంలో ఎవరికైనా ఎథిక్స్ కనపడవు. ఎవరి సర్వైవల్ వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోతుంది. స్వార్థం అనేది పెరుగుతుంది. అలా ఒక్కొక్క సమూహంగా డివైడ్ అయ్యారు. వాళ్ళని డివైడ్ చేయడంలో బ్రిటిష్ సక్సెస్ అయింది. ఇది అసలు జరిగిన డివిజన్, డివైడ్ అండ్ రూల్. అలా యేసు కానీ అల్లా కానీ శక్తివంతమైన దేవుళ్ళే అయ్యి అదే నిజమైన పాతే అయ్యుంటే క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ ఎలాంటి కష్టాలు రాకూడదు. వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వకూడదు. వాళ్ళల్లో పిల్లలు లేని వాళ్ళు ఉండకూడదు. వాళ్ళల్లో హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉండకూడదు. వాళ్ళల్లో బీద వాళ్ళు ఉండకూడదు. మరి డిస్క్రిమినేషన్ ఎందుకుంది? ఎందుకంటే